అయితే ఇప్పుడు మీరు బాధితులు చాలా మందితో మాట్లాడారు కదా! ఈరోజు అవును. ప్రెస్ మీట్‌లో కూడా మాట్లాడారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు బాధితులు. అవును. అవును. వాళ్ళేం చెప్తున్నారు? అంటే మంగ్లీ నిజంగా ఇన్వాల్వ్ అయిందా? మంగ్లీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేశారా? అసలు బాధితులు ఎవరన్నా మంగ్లీని చూసారా? అయితే బాధితులలో ఒక బాధితుడు ఎవరు అంటే రమావత్ మధు వాళ్ళ అకౌంటెంట్, హ్మ్. క్యాషియర్. కేషియర్ రమేషే కదా! రమేష్ హ్మ్. క్యాషియర్. సో హ్మ్. రమేష్ మంగ్లీ గారిని చూశారు, మంగ్లీ గారితో మాట్లాడారు, మంగ్లీ గారిని డ్రాప్ కూడా చేశారు. హ్మ్. ట్వైస్ ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఒక బాధితుడు ఆ! ఆయనకి ఏం అవసరం. చూడటం, మాట్లాడటం, డ్రాప్ చేయటం అనేది స్కామ్‌తో ఇన్వాల్వ్ అయినట్టు ఎట్లా ప్రూఫ్ ఉంటదది? నేను అదే చెప్తా. ఐల్ టెల్ యూ. ఇప్పుడు ఆయన ఏమన్నాడు ఒక దగ్గర అంటే, మంగ్లీ గారి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళిన విషయం వాస్తవమే. అక్కడ డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను, నేను డబ్బులు ఇచ్చాను, శివ గారు ఉన్నారు, మంగ్లీ గారు ఉన్నారు, నేను మంగ్లీ గారిని ఫోటో తీసుకుందామని అడిగితే లేదు నేను ఫోటో తీసుకోలేను, ఎక్కడైనా ఈవెంట్లో ఉంటేనే మీరు నాతో ఫోటో తీసుకోవాలి, ఇలా ఇంటికి వచ్చినప్పుడు తీసుకోవద్దు అని అన్నారు. పోనీ అట్లీస్ట్ నేను శివ గారితో ఫోటో తీసుకుంటాను అన్నారు. ఎందుకంటే ఐ షుడ్ బి ఆన్సరబుల్ టు మై హెడ్ మధు కాబట్టి నేను తీసుకుంటాను అని చెప్పేసి అంటే తీసుకో అని అన్నది. ఓకే. అది ఆయన ఫస్ట్ టైం మాట్లాడారు. ఇంకా ట్వైస్ ఆయన ఏం చెప్పాడు, నేను 2 సార్లు చూశాను, మంగ్లీ గారు వచ్చారా లేదా, నేను చూసానా లేదా, నేను తెలుసా లేదా అన్న సంగతి మీరు మంగ్లీ గారిని అడగండి. ఒకవేళ ఆమె లేదు నేను రాలేదు వాళ్ళు చెప్పేది అబద్ధ ప్రచారం అని చెప్తే నా తల నరుక్కుంటా అంటున్నాడు ఆయన. చూశాను అని ఆయన అంటున్నాడు. నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు, నువ్వు చూడలేదు, నువ్వు రాలేదు, నాకు రమావత్ మధు అంటే ఎవరో తెలీదు అన్నది. నువ్వు రమావత్ మధు వాళ్ళ ఇంటికి 2-3 సార్లు వెళ్ళిన విషయం వాస్తవమే. నీ తమ్ముడికి బ్యాగులు ట్రాలీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగులు నీ తమ్ముడికి డబ్బులు అని ఇచ్చిన విషయం వాస్తవమే. ఆ సాక్ష్యమే క్యాషియర్. నేను ఏ భగవంతుడి మీద ప్రమాణం చేయమన్నా నేను చేస్తా, ఇదిగో రిసిప్ట్లు నేను కట్టినా నేను ఇచ్చినా ఆయన చూపిస్తున్నాడు. మంగ్లీ గారు ఏమంటారంటే నాకు నా తమ్ముడికి సంబంధమే లేదు, ఈయన నా తమ్ముడికి అసలు దీంతో అసలు ఏమీ లేదు, నా తమ్ముడిని లాగకండి అని మంగ్లీ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. మరి ఇదేంటండి, ఒక పేద గిరిజన బిడ్డ భయపడుతూ వీళ్ళు ఏం చేస్తారో ఆటో నడుపుకునే బిడ్డ భయపడుతూ బయటకు వచ్చి మంగ్లీ గారి తమ్ముడికి నేను డబ్బులు ఇచ్చాను అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే వాడు పీక మీదకి వచ్చి కూర్చున్నారు అప్పుల వాళ్ళు. ఈరోజు ఒక ఆవిడ వచ్చారండి, ఒక అమ్మగారు, పేరు నాకు గుర్తు రావట్లేదు, మీరు చూడండి ఆమె నేమ్. ఒక అమ్మగారు వచ్చారు, ఆమె వచ్చి అంటున్నారు నా బిడ్డ పెళ్లికి డబ్బులు దాచుకున్నా 1కి 4 గంతులు ఇస్తామని చెప్పి నువ్వు ఇంట్రెస్ట్ ఇవ్వకపోయినా పర్లేదురా బాబు, నాకున్న డబ్బులు నాకు ఇయ్యమని అడిగిందంట, కాళ్ళు పట్టుకొని అడిగిందంట. ఏం పాపం అండి, ఎందుకు అడగాలి? ఇప్పుడు బాధితులందరితో కలిసి మీరు మాట్లాడారు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏవో చూపిస్తున్నారు. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి మంగ్లీ మీద మాట్లాడటమేనా, లేదంటే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇంకా కొత్త ఆధారాలు ఉన్నాయి, ఇంకా మీరు ఇన్వెస్టిగేషన్కి ఏమైనా సహకరిస్తాయేమో చూసుకోండి అని చెప్పి ఏమైనా కలిసే ప్రయత్నం చేస్తున్నారా లేదా? యాక్చువల్గా ఏంటంటే ఇప్పటి వరకు బాధితులు రావడమే, అసలు వాళ్ళు వస్తారని కూడా మేము అనుకోలేదండి. ఎందుకు తెలుసా, వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళతో వీళ్ళు ఏం చెప్పారు అంటే, ఈ రమావత్ మధు వాళ్ళ టీం ఏం చెప్పారంటే, మీరు బయటకి చెప్పారనుకోండి మీ డబ్బులు దొరకవు, ఇంకా పోలీస్ వాళ్ళు తీసుకుంటారని చెప్పారు. అందులో కొంతమంది 30 lakhs 40 lakhs 70 lakhs ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు చచ్చిపోదాం సూసైడ్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 2 రోజుల కిందనే ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుందామని ఎంట్రిన్ బాటిల్ కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాడంట. కానీ అప్పుడే మన ఈ వీడియోస్ అన్ని లీక్ అయ్యాయి, మాలాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడము, ఆ ధైర్యం వచ్చి ఈ రోజు తను మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. నన్ను ఇంత బాధ పెట్టారు, ఇక మొత్తం అసలు సంగతి ఏంటో చూస్తా అని చెప్పి అన్నారు ఇందాక. అవును. ఏం చేయబోతున్నారు? ఫస్ట్ థింగ్, పర్సనల్ అటాక్ చేయడం చాలా తప్పండి. ఎవరైనా కానివ్వండి, అది నన్ననే కాదు, ఈరోజు నన్ను చేశారు, రేపొద్దున ఇంకొకరిని చేరనేంటి, ఇంకొకరిని బ్లాక్మెయిల్ చేయరనేంటి? ఇలాగే నేను గిరిజన బిడ్డనే కదా, ఒక మంగ్లీ గిరిజన బిడ్డ కాదు. ఇదే గిరిజన బిడ్డలలో ఈరోజు ఏడ్చిన అమ్మ కూడా గిరిజన బిడ్డే, నేను గిరిజన బిడ్డే, నాలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు. మన ప్రతి ఇంట్లో, నా సమాజంలో, నా గిరిజన జాతిలో, నా బంజారా జాతిలో చాలామంది నాలాంటి ఆడబిడ్డలు ఉన్నారు. రేపొద్దున వాళ్ళకి నా పరిస్థితి రాదని ఏందండి? ఇలా వల్లరుగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మరి మంగ్లీ గురించి ఎందుకో మాట్లాడట్లేదండి ప్రెస్ మీట్ పెట్టి. ఇదిగోండి మంగ్లీ గారు రమావత్ మధుతో దిగిన ఫోటోలు ఇవి, ఇదిగోండి మంగ్లీ గారు వాళ్ళ రమావత్ మధు వాళ్ళ క్యాషియర్ వచ్చాడు, ఇలా. ఇప్పుడు అరిసే వాళ్ళు బాధితులను ఎందుకు తీసుకురావట్లేదు? అట్లీస్ట్ మేమైనా బాధితుల్ని తీసుకొని వస్తున్నాం కదా, బాధితులకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి అని అరుస్తున్నారు కదా మీడియా ముందుకు వచ్చి, మరి ఎందుకు తీసుకురావట్లేదు బాధితుల్ని మీరు? ఎంతసేపు ఒక పేడ్ ఆర్టిస్టులను పెట్టి వాళ్ళకేదో స్క్రిప్ట్ రాయించేందుకు మమ్మల్ని మా మీద ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు? ఓకే, ఈరోజు ఎవరైతే నోరు జారి ఇష్టం వచ్చినట్టు అలిగేషన్స్ పెట్టారో వాళ్ళ మీద లీగల్గా ప్రొసీడ్ అవుతాను. ఏ విషయాల మీద? వాళ్ళే కదండి, నేను ఏదో స్కామ్ చేశానన్నారు, మా నాన్నగారు ఏదో స్కామ్ చేశారని 70 మందికి ఫేక్ సర్టిఫికెట్స్ అన్నారు. ఆ 70 మంది ఎవరో నాకు వాళ్ళ పేర్లు కావాలి.
ఇట్లా నోటి నుంచి అనడం కరెక్ట్ కాదు కదా. ఆ 70 మంది ఎవరో కావాలి నాకు. ఇంకొకరు అంటారు ప్రత్యూషకు 2 పెళ్ళిళ్ళని అని. ఆ 2 పెళ్ళిళ్ళు ఎక్కడే నాకు కావాలి అది. ఐ వాంట్ దట్. అసాసినేటింగ్ ఏ క్యారెక్టర్ ఈజ్ నాట్ గుడ్. నో వన్ విల్ యాక్సెప్ట్ దిస్. ఐ వాంట్ యాక్సెప్ట్ దిస్. ఎందుకంటే ఇట్స్ మై పర్సనల్ ప్రాబ్లమ్. హూ ఆర్ యూ టు డిస్కస్ ఆన్ ఎ పబ్లిక్ ప్లాట్ఫామ్? హీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఎవరికీ లేదు ఆ రైట్. ఈవెన్ నాకు కూడా లేదు. ఇంకొకరి మీద మనం ఇలాంటి అలిగేషన్స్ వేసే రైట్ నాకు కూడా లేదు. నేను మంగ్లీ గారి ఫ్యామిలీని తీసుకురాలేదు. నేను ఏమంటున్నా, మీ బ్రదర్ శివ చౌహాన్ అనే పర్సన్ ఇందులో డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి బాధితులు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు. అలాంటిది మీ బ్రదర్ ఎందుకు అబ్స్కాండ్ అయ్యాడు, ఇంతవరకు ఎందుకు పోలీస్ వాళ్ళు పట్టుకోలేదు? ఇప్పుడే బాధితులు వస్తున్నారండి, వాళ్ళు ధైర్యం చేసుకొని వస్తున్నారు. ఎందుకంటే నేను మొన్న ప్రెస్ క్లబ్లో మాట్లాడిన తర్వాత ఎవడో ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే బాగోదు అని అన్నాడు. నీకు దమ్ముందా నాతో డిబేట్కి వస్తావా అని అంటాడు. ఇలాంటి మాటలా మాట్లాడేది? ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు మళ్ళీ అని ఎవరో. ఇలాంటి మాటలు మాట్లాడతారా? నువ్వు గిరిజనకులు ఏం చేసినావు? 10% రిజర్వేషన్ అప్పుడు నువ్వు ఎక్కడ పోయినావు అని అడిగిండు. నేను అడుగుతున్నా ఈరోజు, 10% రిజర్వేషన్ అని ఎగిరిపడే మీరు 10% రిజర్వేషన్ ఎవరికి అమలు అవుతుంది? ఈరోజు గిరిజన బిడ్డలు దాంతో నిజంగా బెనిఫిట్ అవుతున్నారా? ఎంతమంది బెనిఫిట్ అయ్యారు వాళ్ళ వల్ల? ఒక్క జీఓఎంఎస్ తీసుకొచ్చి బిడ్డలకు అసలు ఎగ్జామ్ పెట్టకుండా చేసారు కదా, అప్పుడు ఎక్కడ పోయారు మీరు? మస్తు మంది టీ కొట్లు పెట్టుకొని బతుకుతున్నారండి దిల్సుఖ్ నగర్ ఏరియాలో, అప్పుడు ఎక్కడ పోయారు మీరు? ఈరోజు మంగ్లీయే బంజారా కమ్యూనిటీని బయటకు తీసుకొచ్చింది అని వీళ్ళు అంటున్నారు కదా. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాండి. సేవలాల్ సేన అధ్యక్షుడు ఉంటారు మన సంజీవ్ నాయక్ అని చెప్పేసి, ఆయన సేవలాల్ పటాలు పట్టుకొని ఊరంతా తిరుగుతున్నప్పుడు ఈయన బిడ్లాడన అని అడిగిరు. మరి సేవలాల్ మహారాజ్ జయంతిని ఆయన చెప్పిండు కదా. ఇప్పుడు సేవలాల్ అని ఒక మహారాజు ఉన్నాడని పరిచయం చేసిండు. మరి ఆయన గొప్పనా లేకపోతే ఇప్పుడు మంగ్లీ గారు గొప్పనా? ఇప్పుడు సంపత్ నాయక్ అనే వ్యక్తి ఉన్నాడండి, సంపత్ నాయక్. ఆయన మస్తు చేసిండు మా కమ్యూనిటీ గురించి. ఏం చేసిండు అని అడుగుతున్నారు. రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న ఒక అబ్బాయి చనిపోయిండండి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో, ర్యాగింగ్ వల్ల చనిపోయిండు. చాలా మంది గిరిజన నాయకులు దాన్ని పట్టించుకోలే. కానీ సంపత్ నాయక్ గారు ఈరోజు జడ్చర్లా పోయి వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించారు అక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గర. వీళ్ళు ఏం చేసిరండి మాట్లాడేవాళ్ళు? అశోక్ రాథోడ్ ఏం చేసిండు అంటారు. ఎక్కడే కష్టం వచ్చినా ఎస్టీ కమిషన్ ఉంటుంది కదా, అందులో పోయి వేసేది కేసు ఆయననే, దాన్ని ఫాలో అప్ చేసేది కూడా ఆయననే. మొన్న విజయ్ దేవరకొండ గారు ఒక అలిగేషన్ వేసిరు. ఎవరు దాన్ని ఫాలో అప్ చేసింది? వాళ్ళేం చేసిరు? నువ్వెందుకు జీవన్ లాల్ లావడియా గురించి మాట్లాడతావు అని అంటున్నారు. ఇదే జీవన్ లాల్ లావడియా గారు ఈ ఎస్టీ జీవో 29 వల్ల బాధితులు ఉంటే వాళ్ళకి పోయి ఢిల్లీలో కూర్చుంటే, నాలాంటి బాధితులు ఢిల్లీలో కూర్చొని కనీసం ఒక్కరోజు మీకు తెలుసండి, ఒక్కరు ఢిల్లీలో బతకాలంటే కనీసం దేని 600 to 800 రూపీస్. జస్ట్ ఫుడ్ కాస్ట్ 3 పూటలు ఎంత? 1 పూట 2 అంటే ఒక్క పూట తినాలంటే 200 రూపీస్, అట్లా 600 రూపీస్ ఫుడ్ కాస్ట్. అక్కడ ఉండడానికి ఎంత అవుతుంది ఇంకా వాళ్ళకి? అట్లా జీవో 29 బాధితులు పోయినప్పుడు డబ్బులు లేకపోతే ఇదే జీవన్ లాల్ గారు ఏం చేసిండు అంటున్నారు కదా, ఈయననే ఫినాన్షియల్ అసిస్టెన్స్ చేసింది. ఇట్లా చాలా మంది ఉన్నారు చెప్పుకుంటూ పోతే. ఈరోజు కరాటే రాజు నాయక్ అని ఉంటాడు. పాపం ఆయన అన్ని సమస్యల గురించి ఈరోజు ఆయన ఏం చేసినంటే ఆయన కూడా ఉద్యమంలో ఉన్నాడు. నెహ్రూ నాయక్ ఉన్నాడు, ఆయన కూడా ఉద్యమంలో ఉన్నాడు. ఈరోజు ప్రెస్ మీట్ లో మీరు ఢిల్లీ వరకైనా వెళ్ళి పోరాటం చేస్తున్నారు. విల్ డూ ఇట్. ఢిల్లీ వరకైనా వెళ్తాం. ఎందుకు ఢిల్లీ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఇప్పుడు హై కోర్ట్స్ ఉన్నాయి. వీ విల్ బీ ట్రస్టింగ్ ద జ్యుడిషియరీ. నిజంగా ఇక్కడ ఏం జరగలేదు అనుకోండి, అప్పుడు ఢిల్లీ వరకైనా వెళ్ళి కొట్లాడతాం. ఇప్పుడు మంగ్లీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను చెన్నైకి పోయినాను, ఢిల్లీకి పోయినాను అంటున్నారు కదా, ఎక్కడో ఉన్నారా ప్రస్తుతానికి. కానీ బయటకు వచ్చి మీరు ఆరా తీసుంటారు కదా, ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు కదా, ఎక్కడున్నారు ఏంటి, ఆమె ఎక్కడున్నా మనకు పర్లేదండి. బయటకు వచ్చి ఆమె మాట్లాడితే చాలు. బయటకు వచ్చి ఇప్పుడు నిన్న ఆమె కాదండి, నాకు అర్థం కాదు, ఇన్ని రోజుల నుంచి కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా టచ్ లోకి వచ్చారా? నాకేం చేయలేదు, ఫోన్ చేయలేదండి, చేయలేదు. కానీ ఈ కుక్కలు ఉంటారు కదా, మొరిగే కుక్కలు, ఇది బాగా మొరుగుతున్నాయి. మంగ్లీ ఏమన్నా డబ్బులు ఇస్తే మాట్లాడుతున్నారని ఏమైనా డౌట్ ఉందా మీకు? మేబీ పైనుంచి వాళ్ళకి ప్రెషర్ ఉందేమో మరి మంగ్లీ గారి దగ్గర నుంచి. ఊరికే ఎవరు మాట్లాడతారండి? ఇప్పుడు మీ గురించి నా గురించి ఊరికే మాట్లాడమంటే ఎవరు మాట్లాడతారు? మేబీ మీకు కూడా ఫోన్ చేసి మాట్లాడరా అని చెప్పి అడుగుతుంది కదా. యా, మీకు కూడా ఏమైనా ఆఫర్ చేశారా? లేదండి. ఇంకొకటి, ఎవరో ఆఫర్ చేస్తే నేను ఇక్కడి వరకు రాలేదు. ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా కనుక్కోండి. టుడే నాకు ఈ క్రెడిబిలిటీ ఉందంటే మీరు నన్నే కాదు, నా గురించి నేను చెప్పుకోవడం కాదు, మీరు పక్కనున్న బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కోండి, బీజేపీ ఆఫీస్కి వెళ్ళండి, సిపిఐ ఆఫీస్కి వెళ్ళండి, జాగృతి ఆఫీస్కి వెళ్ళండి. నార్మల్గా చెప్తున్నా. ఈవెన్ సంపత్ నాయక్ లాంటి వాళ్ళని కూడా అడగండి. ఎవరి దగ్గర నేను ఇప్పటి వరకు ₹1 తీసుకోలేదు. నేను ఏదైతే ఉందో నేను కేవలం ఇక్కడ వరకు ఉన్నానంటే ఫస్ట్ నా ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్, ద మీడియా అండ్ మై కమ్యూనిటీ. నా కమ్యూనిటీలో కొంతమంది నాకు సపోర్ట్ చేయరేమో అండి, ఎందుకంటే ఉంటారు కదా, ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, బట్ ది అదర్ పీపుల్ డూ సపోర్ట్ మీ. ఐ ఈవెన్ థ్యాంక్ ద మీడియా.
I came today, I was here only because of media, my family and my friends. I really thank them. But never ever, మంగ్లీ నాకు ఆఫర్ చేసినా నేను తీసుకోను, నాకొద్దు కూడా. ఎవడో ఇప్పుడు కష్టాలు ఇంకా డబ్బులు ఆఫర్ నాకొద్దు. చేయదులేండి మొన్న జరిగిన దానికి. చేసినా నాకు వద్దని మంగ్లీ చేయకపోయినా వేరే వాళ్ళతో చేపిస్తారు కదా, అయినా నాకు వద్దండి. నీతి నిజాయితీ పట్లనే నేను బ్రతుకుతాను. మా నాన్నగారు మొన్న ఒక మాట అన్నారండి, ఎందుకు ఇందులో వెళ్తున్నావు, థ్రెటనింగ్ కాల్స్ వస్తే ఒక్కదాన్ని ఉంటావు, ఎవడన్నా ఏమన్నా చేస్తే ఏంది బెటా అని బాధపడ్డారు. మా అమ్మ అయితే వణుకుతుంది, ఏదైనా చేసేస్తారేమో, ఏమన్నా చేస్తారేమో, ఇంట్లోకి వెళ్ళి లాక్కొని వచ్చి కూడా కొడుతున్నారంట చాలా మందిని అని చెప్పేసి. ఐ టోల్ ఓన్లీ వన్ థింగ్, నలుగురు కోసం మంచిగా బతుకుతున్నప్పుడు నేను చచ్చిపోతే మీరు సంతోషంగా ఫీల్ అవ్వండి, అంతేగాని నా బిడ్డకి ఏదో అయిపోతుంది అని బాధపడకండి. ఈరోజు ఆ గిరిజన బిడ్డలు ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు మాట్లాడలేకపోతున్నారండి, వాళ్ళకి మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే దే గాట్ హ్యాబిచుయేటెడ్ టు అన్ ఎన్వైరన్మెంట్ అవుట్ దేర్, సో దే కాన్ స్పీక్ అవుట్. ఓకే, వాళ్ళు మాట్లాడలేరు. మనలాగా మీరు చూసారు ఎంత వాళ్ళు ఎంత షివర్ అవుతున్నారు అనేది అంతమంది జనాలను చూసి. సో వాళ్ళ తరపున మాట్లాడే వాయిసెస్ మనలాంటి వాళ్ళు డెఫినెట్గా ఉండాలి, మనం మాట్లాడాలి కూడా. ప్రత్యూష ఈజ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటారు. యా షూర్, ఐఎమ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ బట్ విత్ క్రెడిబిలిటీ, నాట్ వితౌట్ క్రెడిబిలిటీ. ఈరోజు కూడా నేను చెప్తున్నాను కదా, నా కమ్యూనిటీ నుంచి ముందుకు వచ్చి నాకు ఎవరైనా సహాయం చేస్తే కూడా నేను ఆలోచిస్తా. ఐ రియలీ థింక్, డబ్బులు ఫ్రీగా తీసుకోవద్దండి. నేను ఒకటే ఆలోచిస్తా. ఇప్పుడు మంగ్లీ గారు మీకు ఆఫర్ చేస్తే తీసుకుంటారా అని మీరు అడిగారు, నేనేం చెప్తున్నా, నేను తీసుకోను. ఆమె డబ్బులు నాకు అక్కర్లేదు, నాకు ఎవరు కావాలి, నాకు ఈ బాధితులే ఇంపార్టెంట్, నేను వీళ్ళ గురించి ఆలోచిస్తాను, నాకు వీళ్ళే కావాలి. వీళ్ళు కష్టజీవులు. నా తండ్రి ఎట్లా అయితే కష్టపడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళు అట్లా కష్టపడుతున్నారు, వాళ్ళ బిడ్డల గురించి కష్టపడుతున్నారు. ఈరోజు ఒక అమ్మ మాట్లాడుతూ చెప్తుంది, నా బిడ్డకు పెళ్లి చేయాలి, నాకు డబ్బులు ఇవ్వండి, ఇప్పించండి అని అంటుంది. ఒక తండ్రి చెప్తున్నాడు, నా పిల్లల్ని స్కూల్లో వేయాలి, నేను చచ్చిపోవాలనుకుంటున్నా, నేను చచ్చిపోయిన డబ్బులు వస్తాయేమో వాళ్ళ స్కూల్లో వేయడానికి అని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ తరపున నిల్చుంటారు కానీ మూటలు మోసి డబ్బులు తీసుకొని పోయి నాకేం తెలియదు అని మాట్లాడే వాళ్ళకి ఎవడన్నా సపోర్ట్ చేస్తాడు? బాధితుల మాటలన్నీ విన్న తర్వాత, వాళ్ళు బాధతో చెప్తున్నటువంటి మాటలన్నీ విన్న తర్వాత నిజంగా మంగ్లీ ఇంత చేసిందా, ఇదంతా మంగ్లీకి తెలిసే కావాలని స్కామ్ అని తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసిందని భావిస్తున్నారా? యా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ షీ ఈజ్ ఓన్లీ ద రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. ఎందుకంటే డే 1 ఆమె పేరు మీద డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిసిన రోజే నువ్వు దీన్ని ఆపాల్సింది. నువ్వు ఎందుకు ఆపలేదు? నాకేమీ తెలీదు అంటున్నావు. నీ దగ్గరకు వచ్చే డబ్బులన్నీ నీ తమ్ముడు ఎక్కడి నుంచి తెస్తున్నాడని నువ్వు ఎందుకు అడగలేదు? అడగాలి కదండి. ఇప్పుడు నేను ఒక 50,000 తీసుకెళ్లి మా నాన్నకి ఇస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి అమ్మా అని అడుగుతారు కదా. మరి నువ్వెందుకు అడగలేకపోయినావు? అసలు ఈ రోజు ఇంకోటి చెప్తాను, ఇంకొకటే ఒక విషయం చెప్తాను చూడండి. మంగ్లీ అనే పర్సన్ ఇంతకు ముందు ఆమె అన్నది కదా, నేను కష్టపడి పైకి వచ్చానని. ఇంతకు ముందు ఆమె 1000 రూపాయలకు 2000లకు ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళు. ఎప్పుడు 2015, 16, 17 వరకు ఆమె అట్లా, అంటే ఆమె లైఫ్ 15, 16 అప్పుడు కూడా ఆమె లైఫ్ అట్లాగే ఉంది. ఈ రోజు మంగ్లీ గారు కాస్ట్లీయెస్ట్ ₹1 crore ఉన్న కార్లలో తిరుగుతున్నారు, crores రూపీస్ కార్లలో తిరుగుతున్నారు. ఈ రోజు మంగ్లీ గారికి ఎట్లాగ ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మిగతా సింగర్స్ ని కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి. మంగ్లీ గారికి బెంగళూరు అని చెప్పి, ఢిల్లీ అని చెప్పి, ముంబై అని చెప్పేసి ఇన్ని ప్లేసెస్ లో వాళ్ళు ప్రశాంతంగానే వాళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఉన్నాయి. మంగ్లీ గారు ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి ఐటీ రిటర్న్స్ చూపిస్తారా? కడుతున్నారా? ఆమె చూపిస్తారా? ముందు పెడతారా? ఆమె ఎక్కడి నుంచి వచ్చాయి? మంగ్లీ గారికి 2-3 కార్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడి, సాంగ్స్, ఆల్బమ్స్ పాడి ఇట్లా ఏం సంపాదించలేదంటారు. మిగతా వాళ్ళు ఎవ్వరు ఇంత సంపాదించేది మంగ్లీ గారు ఎలా సంపాదించారండి? స్టేజ్ షోస్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సద్గురు వరకు వెళ్ళిందంటే, సద్గురు అనే ప్రోగ్రామ్ లో ఎవరు కూడా పాడే వాళ్ళకి డబ్బులు కట్టరు, డబ్బులు ఇవ్వరు. ఫేమ్ వస్తుంది, వాలంటరీలీ పీపుల్ గో దేర్ అండ్ పీపుల్ విల్ డూ దట్. వాలంటరీ చేస్తారు సద్గురు లాంటి ప్రోగ్రామ్ లో, కానీ అక్కడ ఎవరికి ఏం పేమెంట్ ఇవ్వరండి. అక్కడ పేమెంట్ గురించి మాట్లాడలా, ఆ ఫేమ్ వచ్చింది కాబట్టి. మంగ్లీ అనే ఒక బ్యాండ్, మంగ్లీకి ఒక బ్యాండ్ ఉంటది. బ్యాండ్ అంటే కనీసం అందులో 10 మంది పనిచేయాలి, ఒక్కొక్కటి కనీసం 30-40 వేలు సాలరీ ఇవ్వాలి, నెల జీతం ఇవ్వాలి, లేకపోతే 50,000 ఇవ్వాలి. ఎక్కడి నుంచి అవన్నీ ఇవ్వగా నీకు మిగిలిన డబ్బులు ఎంతమ్మా? నీకు ఎంత మిగులుతాయి? ప్రతి సంవత్సరం అయితే నువ్వు 30-40 పాటలు పాడతావా? నెలకు ఎన్ని పాటలు పాడుతున్నావు నువ్వు? ఎన్ని పాటలు హిట్ అవుతున్నాయి? ఎన్ని పాటలకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు? ఒక పాటకి ఏమన్నా 30 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తారా? 20 లక్షలు రెమ్యూనరేషన్ ఇస్తారా? మీరే చెప్పండి, మీరే ఆలోచించండి. ఈరోజు ఇంత లగ్జరీగా బతుకుతుందంటే దాని వెనకాల స్కామ్ సొమ్ము ఓన్లీ కష్టమే ఉందని ఎందుకు? నేను ఒకటే అడుగుతున్నానండి, నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను. మీరు మీ ఐటీ రిటర్న్స్ బయట పెడతారా? ఈరోజు వెళ్ళి ఆమె, ఇప్పుడు మేము అడుగుతున్నాం కదా, మంగ్లీ గారు నేను తప్పు చేయలేదు, నాకు దీనికి సంబంధం లేదు అని అంటున్నారు.
మరి మీరు సంబంధం లేదంటున్నారు, వీళ్ళేమో మీ తమ్ముడికే ఇచ్చాము డబ్బులు, ఆయన ఎవరైతే అసిస్టెంట్ అని ఉన్నారో ఇంకా నా మీద థ్రెట్ ఉంది, నన్ను చంపేద్దాం అనుకుంటున్నాను, నాకు భయం అవుతుంది, నన్ను మీరు కాపాడండి అని కూడా అంటున్నాడు ఆయన. రేపు పొద్దున ఆయనకి ఏమన్నా అవుతే వీళ్ళే బాధ్యులు, అంతే కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మరి నువ్వు బయట పెట్టడానికి నీకు ప్రాబ్లం ఏంటి, ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు, వాళ్ళ తమ్ముడిని ఎందుకు తీసుకొని రాలేకపోతున్నారు? దిస్ ఇస్ మై క్వశ్చన్ అండి. ఈ రోజు లగ్జూరియస్ లైఫ్ చాలా మంది సింగర్స్ ఉన్నారండి మీరు చూసినట్టయితే, బట్ దే ఆర్ డిఫరెంట్, దో సింగర్స్ ఆర్ డిఫరెంట్. హ్యావ్ యూ సీన్ ఇట్? మీరు చెప్పండి, మీరు మంగ్లీ గారిని చూడలేదా? ఓకే, ఫైనల్ గా ఏం చెప్తారు, ఎలా ఉండబోతుంది పోరాటం ఒక లైన్ లో? నేను ఒకటే చెప్తానండి, వీళ్ళు డబ్బులు ఎక్కడ దాచారో ఆ డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇవ్వకపోతే మాత్రం కాన్సిక్వెన్సెస్ చాలా సివియర్ గా ఉంటది. ఎందుకంటే వాళ్ళు కూడా మా గిరిజన బిడ్డలే, ఇటు చూస్తే మంగ్లీ, ఇటు చూస్తే వాళ్ళు బాధితులు. కాకపోతే బాధితులు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మంగ్లీ గారు నేను బాధితుల పక్షాన్ని నిలబడతాను అని చెప్పారు, మరి బాధితుల పక్షాన్ని ఇప్పటి వరకు ఒక అడ్వకేట్ ఎందుకు పెట్టలేదు మీరు? అసలు ఎంతమంది బాధితులు ఉన్నారో నీకు తెలుసా? ఈ రోజు మేము బాధితులను తీసుకొని వచ్చామంటే ఆ ఒక్క బాధితుల్ని కూడా ఎందుకు తీసుకొని రావట్లేదు? మీరు ఇక్కడ చాలా తక్కువ చూసారు. నేను మీడియాకి ఇంకొకటి చూపిస్తాను, వీళ్ళందరూ కూడా బాధితులు అండి. నేను మార్నింగ్ కలిసాను, వీళ్ళందరూ ఎక్కడ కలిసారు మిమ్మల్ని? వీళ్ళందరూ కూడా బాధితులు, వీళ్ళందరూ కూడా కర్నూలు, గద్వాల్ అటు సైడ్ ఉండే బాధితులు. వీళ్ళంతా ఆల్మోస్ట్ ఒక 10-15 మెంబర్స్ వచ్చారు. నేను వాళ్ళని కూడా అడగడం జరిగింది, మీ డబ్బులు ఎలా అన్నా అంటే, మేము మంగ్లీని నమ్మి డబ్బులు ఇచ్చామని అన్నారు. మంగ్లీని ఎలా నమ్ముతారు మీరు అంటే, రమావత్ మధు మాతో చెప్పింది ఏంటంటే, నేను మంగ్లీ వాళ్ళ చెల్లెల్ని ఇలా ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నాను, ఇదిగోండి నాకు ఆమెకు ప్రూఫ్స్, వాళ్ళ తమ్ముడు నాకు తెలుసు, వాళ్ళ తమ్ముడితో మిమ్మల్ని మాట్లాడిస్తానని ఇవన్నీ చెప్పినందుకు మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు వాళ్ళు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది ఏంటనేది. పోలీసులు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా అదే గవర్నమెంట్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈవెన్ రేవంత్ రెడ్డి సర్కార్ ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ చాలా ఇష్యూస్ డైల్యూట్ అయిపోతున్నాయి అండి. మంగ్లీ అనే ఒక ఇష్యూ వల్ల మీడియా అటెన్షన్ మొత్తం, అంటే ద వే పీపుల్ ఇస్ థింకింగ్ అది డైల్యూట్ అయిపోతుంది. ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతుందండి, అది కూడా డైల్యూట్ అయిపోయింది. మొన్న ఆర్టిజాన్లు అవి జరిగింది, అది డైల్యూట్ అంటే జనాల లోపలికి వెళ్ళట్లేదు. ఇప్పుడు మంగ్లీ ఇష్యూ మాత్రమే కాదండి, మీరు చూసినట్టయితే కార్న్ ప్రొక్యూర్మెంట్, ఇప్పుడు మన మొక్కజొన్న ప్రొక్యూర్మెంట్ అది కూడా ఆగిపోయిందండి యార్డ్లలో. ఏమంటారు, ఇప్పుడు బియ్యం కూడా వరి కోతకు వచ్చేసింది కదా, అవన్నీ తీసుకొచ్చి వడ్లు తీసుకొచ్చి మొత్తం ఆరబెట్టారు, అవి కూడా మొలకలు వచ్చేస్తున్నాయి. అదొక ప్రాబ్లం ఉంది. ఇన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మొన్న రీసెంట్ గా అగ్నిమాపక దాంట్లో కూడా చాలా మంది చనిపోయారు, వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇస్తామన్నారు, అది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించలేదు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ని అన్ని కూడా, ఇప్పుడు మా నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగుల సమస్య కూడా ఉంది, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈ మంగ్లీ అనే ఇష్యూ వల్ల డైల్యూట్ అయిపోతుందండి. సో నేను గవర్నమెంట్ ని కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, గవర్నమెంట్ ఇందులో జోక్యం చేసుకోవాలా, చేసుకొని ఈ ఇష్యూని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిజాల్వ్ చేయడం వల్ల జనాలకు ఏమైతే వాళ్ళకు న్యాయం జరుగుతుంది, మన పబ్లిక్ ఇష్యూస్ కూడా అట్లీస్ట్ జనాలకు తెలుస్తుంది కదా. పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అవేర్, వాళ్ళు దీనికే పరిమితం అయిపోతూ ఉన్నారనమాట. సో గవర్నమెంట్ మీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది తెలంగాణ స్టేట్లో అంటే, మెజారిటీ ఓట్ బ్యాంక్ మొత్తం ఎస్టీ ఓట్ బ్యాంక్, మా గిరిజన బంజారా లంబాడి బిడ్డల ఓట్ బ్యాంక్స్ మేము వేసినందుకు కాంగ్రెస్ పార్టీ నిజంగా వచ్చిందండి ఈరోజు, మీ అందరికి కూడా తెలుసు. సో ఇలాంటి బిడ్డలు నష్టపోయారు. సో ఎవరైనా కానివ్వండి, ఎంత పెద్ద హస్తమైనా ఉండనివ్వండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే. వాళ్ళ డబ్బులు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి డెఫినెట్ గా దక్కాల్సిందే. నేను ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం, ఆ విధంగా జరగాలని కోరుకుందాం. బాధితులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చాలా నిరుపేదలు కాబట్టి వాళ్ళకి న్యాయం త్వరగా జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.